నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది ఈ ఛానల్ ద్వారా ఈరోజు మీకు తెలియని 5 అద్భుతమైన హక్కుల్ని తెలియజేస్తాను. ఎవరికి అంటున్నారా? ఎవరైతే భర్త చేత వదిలివేయబడ్డారో, ఒంటరి మహిళలుగా జీవిస్తున్నారో, ఎవరికైతే వాళ్ళ భర్త పేరు ఇంటి పేరు మార్చుకోవాలనుకుంటున్నారో, వాళ్ళ పిల్లలకి వాళ్ళ భర్త వదిలేసిన భర్త కానీ క్రూరంగా ప్రవర్తించిన భర్త ఇంటి పేరు వద్దనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. అంటే మగవాడు చేతిలో నుంచి బయటికి వచ్చి సెల్ఫ్ మేడ్ ఉమెన్ కింద జీవిస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. మీ స్వశక్తులతో మీ ఇంటి పేరుతోటి మీ పిల్లల్ని పెంచి మీ పేరుతోటి గుర్తింపు ఇవ్వాలని అనుకుంటున్న మహిళల కోసం ఈ వీడియో. చట్టం ఏ విధంగా మీకు సహాయం పడుతుంది? సుప్రీంకోర్టు రాజేష్ వర్సెస్ నేహా కేసులో ఖచ్చితంగా చెప్పింది, భర్త భరణం ఇవ్వకుండా తప్పించుకోలేడు, చేయలేడు. తనకున్న ఆస్తులు, తన జీతం వివరాలు అన్నీ కూడా కోర్టుకి తెలియపరచాలని చెప్పారు. అప్పుడు ఆ ఉన్న ఆస్తిలో వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేది కోర్టు నిర్ణయిస్తుంది క్లైమ్ ప్రకారం. ఆ సైటేషన్ ల్యాండ్ మార్క్ సైటేషన్గా మారి దాని ద్వారా చాలా మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. అంతేకాకుండా కుల్భూషణ్ కుమార్ కేసులో భర్తకి నెట్ ఇన్కమ్ ఎంతైతే వస్తుందో దాని మీద 25% భార్యకి భరణం కింద ఇవ్వాలి, చేయాలి అని చెప్పేసి ఆ కేసులో చెప్పడం జరిగింది. అంతేకాకుండా భర్త కోర్టుకి సహకరించకుండా, కోర్టు వాయిదాలకి రాకుండా, కోర్టులో తన వాదనని వినిపించకుండా తప్పించుకుండే వాళ్ళ కోసం కౌసల్య వర్సెస్ ముఖేష్ జైన్ కేసులో వాళ్ళని డిఫెన్స్ని స్ట్రైక్ ఆఫ్ చేసి కేసు ముందుకు వెళ్ళాలి, చేయాలి అని చెప్పి ఒంటరి మహిళకి అండగా నిలుస్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. సోల్ గార్డియన్షిప్, తల్లి ఏకైక సంరక్షకురాలైతే ఏబీసీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ కేసు 2015లో ఏం చెప్పారంటే, పెళ్ళి కాకుండానే తల్లి అయిన మహిళకి కానివ్వండి, భర్త వదిలేసిన గృహిణికి కానివ్వండి, ఒంటరిగా జీవిస్తూ తన పిల్లలతో వెళ్తున్న వాళ్ళకి కానీ, లేకపోతే భర్త అని తెగించి డైవర్స్ తీసుకొని పిల్లల్ని పెంచుతున్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళు ఇంటి పేరు మీద పిల్లల్ని పెంచాలనుకున్నప్పుడు, వాళ్ళ గార్డియన్షిప్ నమోదు చేయాలనుకుంటున్నప్పుడు స్కూళ్ళల్లో ఖచ్చితంగా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పిస్తూ స్కూల్ రికార్డ్స్లో కానీ వాటిల్లో కానీ ఆ అమ్మాయి ఇంటి పేరుతోటి పిల్లల్ని పెంచే హక్కుని ఈ కేసు మీకు కల్పించింది. ఈ కేసు ద్వారా మీకు ఎవరన్నా తండ్రి పేరు, తండ్రికి నోటీస్ ఇవ్వాలి, తండ్రి అనుమతి కావాలి, తండ్రి పేరు లేకపోతే స్కూల్లో జాయిన్ చేసుకోము, ఇంకా వేరే విషయాల్లో పాస్పోర్ట్లో కానీ వేరే విషయాల్లో కానీ తండ్రి పేరు అడిగితే ఈ కేసు జడ్జిమెంటు మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే మీకు ఇవ్వటం జరుగుతుంది. మీకు కావాలంటే కామెంట్ రూపంలో పెట్టండి, మెయిల్ రూపంలో అడగండి. ఈ సైటేషన్ ప్రకారం మీ పేరుతోనే మీ పిల్లల్ని మీరు పెంచుకోవచ్చు. యు ఆర్ ది సోల్ గార్డియన్షిప్ ఫర్ యువర్ చైల్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. తల్లి సోల్ గార్డియన్షిప్గా ఉండొచ్చా? పెళ్లి కాకుండా తల్లులైన వాళ్ళు, భర్త వదిలేసిన మహిళలు, వాళ్ళకి సోల్ గార్డియన్షిప్గా ఉండే అధికారం ఉంది. ఏబీసీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ 2015 కేసులో ఖచ్చితంగా చెప్పబడింది. ఎవరైనా మహిళలు వారు సోల్ గార్డియన్షిప్ కోరుకుంటే భర్తకు నోటీస్ ఇవ్వక్కర్లేదు. వాళ్ళ సోల్ గార్డియన్షిప్ని గుర్తిస్తూ రికార్డ్స్లో గార్డియన్షిప్ని ఎంటర్ చేసుకోమని స్కూళ్ళల్లో కానీ ఇతర తదితర గవర్నమెంట్ వాటిల్లో కానీ ఎంటర్ చేయొచ్చు అని చెప్పి కోర్టు వారు ఆ తీర్పు ద్వారా స్పష్టంగా చెప్పారు. ఇంకోటి, మీ ఇంటి పేరు, మీ పిల్లల ఇంటి పేరు ఏది పెట్టాలని నిర్ణయించే అధికారం ఒంటరి మహిళలకు ఉంది. ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వారి పాత భర్త వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు రెండో పెళ్లి చేసుకుంటే, ఆ రెండో పెళ్లి చేసుకున్న ఇంటి యొక్క భర్త పేరు నిర్ణయించే అధికారం కానీ ఇంటి పేరు నిర్ణయించే అధికారం ఒంటరి మహిళలకు ఉందని చెప్పి అక్కెళ్ళ లలిత వర్సెస్ కొండ హనుమంతరావు కేసులో 2022లో చెప్పడం జరిగింది. దాని ప్రకారం, ఆ సైటేషన్ ప్రకారం మీరు ఇంటి పేరు నిర్ణయించే హక్కు మీకు వస్తుంది. అట్లాగే ఒంటరి మహిళలు వాళ్ళ పిల్లలకి పాస్పోర్ట్ పొందటం ఎట్లాగా అనేది కూడా చక్కగా ఎనెక్షర్ సి ఫామ్ పాస్పోర్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేసి మీరు తండ్రి పేరు లేకుండానే పాస్పోర్ట్ పొందే అవకాశం ఉంది. ఆ విధంగా మీరు మీ పిల్లలకి పాస్పోర్ట్ కూడా ఇవ్వచ్చు. ఒంటరి మహిళలు కాబట్టి పాస్పోర్టు, వీసా ఇష్యూల్లో ఇబ్బంది వస్తుందని చెప్పి మీరు చింతించక్కర్లేదు. చట్టం మీకు అండగా నిలుస్తుంది. అట్లాగే విశాలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో స్కూల్లో తండ్రి పేరు లేదని చెప్పి అడ్మిషన్ నిరాకరించకూడదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పబడింది. ముఖ్యమైనది, భర్త అత్తమామలు అందరూ కలిసి ఒక చోట ఉంటున్నారు, చేస్తున్నారు. ఉన్నట్టుండి భర్త మిమ్మల్ని వదిలేసి కనబడకుండా ఎటో వెళ్ళిపోయారు. ఆ ఇల్లు అత్తమామల పేరు మీద ఉంది. భర్త వెళ్ళిపోతే మా కొడుకు లేడు,
మీరు వెళ్ళిపోవండి ఇక్కడి నుంచి అని చెప్పే అధికారం అత్తమామలకి లేదు. ఇల్లు వాళ్ళ పేరు మీద ఉన్న సతీష్ చంద్ర అహూజా కేసులో ఖచ్చితంగా చెప్పబడింది. అట్లాంటి సందర్భంలో ఒంటరి మహిళలైన మీరు మీ అత్తమామల ఇంట్లో ఉండే హక్కు ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి సందర్భం ఏదన్నా వచ్చినప్పుడు మీ హక్కులను మీరు తెలుసుకోండి. మీ హక్కు ప్రకారం మీ హక్కు కోసం ఏ కోర్టును ఆశ్రయించాలో ఆశ్రయించండి. చట్టాన్ని ఆశ్రయించి మీకు రక్షణ పొందే కార్యక్రమం మీరు చూడండి. ఇట్లా ఇంకా అనేక వివాద అంశాల్లో ఒంటరి మహిళకు అండగా నిలుస్తూ మీరు ఒంటరి కాదు, మీకు చట్టం అండగా ఉంది అని చెప్తూ చక్కటి జడ్జిమెంట్లు మన కోర్టులు ఇచ్చినాయి. చట్టాలు కూడా ఉన్నాయి. ఒంటరి మహిళలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా చాలా స్కీమ్స్ ఇస్తున్నాయి, చేస్తున్నాయి. ఒంటరి మహిళకి పెన్షన్ ఇస్తున్నాయి. ఒంటరి మహిళకి గృహము కల్పిస్తున్నారు, చేస్తున్నారు. ఒంటరి మహిళలకి ఉపాధి కార్యక్రమాలు కూడా చేపిస్తున్నారు. ఆ గవర్నమెంట్ స్కీమ్స్ వివరాలు ఏదన్నా కావాలన్నా కామెంట్ రూపంలో మమ్మల్ని అడగండి. మీ చట్టం ఏం చెప్తుంది ఛానల్ స్పందిస్తూ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒంటరి మహిళలకి ఇచ్చే సదుపాయాలు ఏమిటి అనేది మీకు అందులో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ ఛానల్లో నుంచి ఎప్పుడూ కూడా ఒంటరి మహిళలకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ సహాయం కావాలన్నా, లీగల్గా మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా మా ఈమెయిల్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు చట్టాన్ని పరిచయం చేస్తాము. చట్టం మీకు ఎట్లాగా అనుకూలంగా ఉంటుందో మీ వ్యక్తిగత సమస్యను బట్టి న్యాయ సలహా మాత్రం చేయగలుగుతాము. ఇందులో చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే, ఇది ఎవరికైనా ఉపయోగం కలుగుతుంది అన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. మీకు చట్టాన్ని ఎంతో కొంత పరిచయం చేసాము, మీకు తెలియని చెప్పాము అని చెప్పి మీరు భావించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.